నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శనివారం 8వ రోజు అన్న ప్రసాదన వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కస్తూరి ప్రకాష్, ఉపాధ్యక్షులు రాచర్ల వసంతం, హనుమన్లు, ప్రధాన కార్యదర్శి పెద్ది శరత్ కుమార్, కోశాధికారి దామోదర్ రమేష్ రెడ్డి, కస్తూరి, సుధా, పెద్ది కల్పన, దామోదర శ్రీదేవి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అక్కడే ఒకరికొకరు కొంచెం ఇది రాలి కొందరు తినట్టు నాకు చూసారు అప్పుడు కానీ రాయించుకున్నాడు సంతోషం పెరిగింది బాబు నువ్వు ఎవరైనా అధ్యక్ష కూర్చోని ఎప్పుడు మాట్లాడేది పల్లెకి కోసం నువ్వు కూర్చుంటలేవా కారణం కోసం నువ్వు కూర్చుంటావా రైట్. జై గణేష. మాది ఒకటి గణేష మిత్రమండలి. మేము ఈ మిత్రమండలి స్థాపించి ఇది 10వ సంవత్సరం. 10 సంవత్సరాల నుంచి అందరం కలిసిమెలిసి అన్ని పండుగలు అలాగే చేసుకుంటున్నాము. దసరా కానీ, దీపావళి, హోలీ, ఏ చిన్న ఉగాది పంచాంగ శ్రవణం కానీ, దసరా జమ్మి పూజ కానీ అన్నీ మేము ఒక దగ్గరే అందరం చేసుకుంటున్నాము. ఇది మాకు చాలా ఆనందంగా ఉన్నది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసిందేమో బతుకమ్మతోటి. అది 40 years బిఫోర్ బతుకమ్మ స్టార్ట్ చేసినాం. బతుకమ్మ నుంచి అయ్యో అందరం వాటి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ఎవరం కలవలేకపోతున్నాము అనే దాంతో భజన మండలి అని స్టార్ట్ చేసినాం. దాంతో ప్రతి వారము ఒక 3 కుటుంబాలలో మేము పారాయణం చేసుకుంటాం. విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, లలితా సహస్రనామము, లక్ష్మీ సహస్రనామము, భగవద్గీత, ఇక పెద్ద పెద్ద గురువులతోటి ప్రవచనాలు కూడా చెప్పించుకుంటూ ఉంటాము. అందరము వారానికి 3 సార్లు ఆ రకంగా కలుసుకుంటాము. తర్వాత పండుగలకు కలుసుకుంటాము, మళ్ళీ గణేష చతుర్థి పూజలకు కూడా కలుసుకుంటాము. ఈ వారం రోజులు ప్రతిరోజు ఏ రోజు ఏ ఉత్సవం అనేది, శుక్రవారం అయితే కుంకుమ పూజ, శనివారం అయితే అన్ని ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలో ఆ ప్రకారంగా దీపాలంకరణ సేవ, హోమాలు ప్లస్ పల్లకీ సేవ, దాని తర్వాత కుంకుమ పూజలు, అది దూర్వాలతోటి పూజ, ఉండ్రాలతోటి పూజ, కమలాలతోటి పూజ, ఫలపంచామృతాభిషేకము, స్వామికి ఏమేమి ఇష్టమో ప్రతి వచ్చే సోమవారం నాడు మహాలింగార్చన, అందులో ఏ కార్యక్రమం దేనికి సంబంధించి దానికి అందరం కలిసి ఇప్పటివరకు చాలా బాగా చేసుకుంటున్నాము. ఆ భగవంతుడి దయ వల్ల మేము ఇంకా ఇలా ఎన్నో చేసుకోవాలని మనసారా వినాయకుడిని కోరుకుంటున్నాం. ఈ 9 రోజులు పండగలాగా జరుగుతుంది, అందరికీ పండగలాగా జరుగుతుంది. అసలు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఆడవాళ్ళం ఎప్పుడు కలుసుకుంటాం, మగవాళ్ళు ఎప్పుడు కలవరు, పిల్లలు ఎవ్వరు కలవరు అని వినాయక చవితిని ప్రారంభించినాం. ఇప్పుడు అందరు కూడా ఫ్రెండ్లీగా, అందరు కూడా 50 కుటుంబాలు మేము ఫ్రెండ్లీగా, మగవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ ఫ్రెండ్లీగా అయిపోయినాము. అన్ని పండగలు సామూహికంగా మంచిగా జరుపుకుంటాం. పూజలో కానీ ఏది కానీ ఆధ్యాత్మికంగా
మాట్లాడమంటారా 2013లో మొదటిసారి మేము ఇక్కడ గణేష్ మిత్రమండలి తరఫున గణేష్ని ప్రతిష్ఠించడం జరిగింది. 2017లో మా సంఘాన్ని కూడా మేము రిజిస్టర్ చేసుకున్నాం. మా సంఘంలో 51 మంది దాకా మెంబర్స్ ఉన్నారు. ప్రతి సంవత్సరం మేము ప్రతిరోజు 9 రాత్రులు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటాం. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు ఒక విశిష్టత, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశిష్టతగా ఒక్కొక్క పూజ, కుంకుమ పూజ, ఒకరోజు కమలాల పూజ, కుంకుమార్చన ప్లస్ మనకు మహాలింగార్చన, ప్రతిరోజు సాయంత్రం భజనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. మా దగ్గర అన్నీ ఇంకా మా మహిమామలు లేరు, వాళ్ళతోటే మాకు వాళ్ళ కోఆపరేషన్ వాళ్ళదే ఎక్కువ, మేము చేసేది తక్కువ. వాళ్ళ దాంతో మా కరీంనగర్లో కూడా ఒక మంచి పేరు వచ్చింది. ఇది 11వ సంవత్సరము. మధ్యలో గణపతి ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడినే పెడతాం. ప్రతిసారి హైట్ కూడా పెంచాం. అదే 7 ఫీట్ పెడతాం. అందరం స్వచ్ఛందంగా సంతోషంగా అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. ఇంకా 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 ముందుకు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. అది చాలా రిజిస్టర్డ్ 2017. పేరు నా పేరు కస్తూరి ప్రకాష్, నేను ప్రెసిడెంట్. జనరల్ సెక్రటరీ. 51 ఫ్యామిలీస్ కలిసి మాకు ఈ 9 రోజులు ఒక మ్యారేజ్ లాగా సెలబ్రేషన్స్ అనేది 9 days పూజా కార్యక్రమాలు పర్ఫెక్ట్గా చేసుకుంటాము. అందరూ 50 ఫ్యామిలీస్ విత్ ఇంక్లూడింగ్ అయ్యి చేసుకుంటాము. ప్లస్ ఇయర్లీ కూడా అన్ని ఫెస్టివల్స్ కూడా దసరా, ఉగాది సెలబ్రేషన్స్, హోలీ, బతుకమ్మ అన్నీ కలిపి చేసుకుంటాము. 50 ఫ్యామిలీస్ ఒక కుటుంబం లాగా ఉంటాము. సరే జై గణేష్.